I yawn. I nod off. I jolt awake. I run my fingers through my hair. I tousle my hair. I tuck a section of my hair behind my ears. I cup my hands to drink water. మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో దేని గురించో. నేను చేసిన ఈ యాక్షన్ అంతా చూసి ఈరోజు కూడా మన వీడియో యాక్షన్ వర్డ్స్ అంటే వర్బ్స్ గురించే పార్ట్ 2. కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని టైప్స్ మనం డే 6లో చూసాం కదా. ఈరోజు మనము ఇంకా మరికొన్ని వర్బ్స్ రకాలు చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ మనము నేర్చేసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో చెప్పిన హోంవర్క్ ఎవరు ఫస్ట్ 5 పంపించారో వాళ్ళ నేమ్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తానని చెప్పాను కదా. చూడండి, వాళ్ళు ఎవరంటే, నేను వెంటనే వీడియో ప్రీమియర్ చెయ్యగానే నాకు ఫస్ట్ హోంవర్క్ పంపించింది రాంబాబు గారు. నంబర్ 1 లిస్ట్లో నంబర్ 1లో ఉన్నది రాంబాబు గారు. సో రాంబాబు గారికి క్లాప్స్. నెక్స్ట్ సెకండ్ ఉమా సిస్టర్, థర్డ్ పుష్పలత గారు, ఫోర్త్ నవీన్ కుమార్ గారు అండ్ ఫిఫ్త్ శ్రీనివాస గారు. వీళ్ళందరూ చాలా యాక్టివ్ స్టూడెంట్స్ అండి. నా పర్టికులర్లీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ నా వాట్సాప్లో కానీ వీళ్ళందరూ చాలా యాక్టివ్ స్టూడెంట్స్. నేను హోంవర్క్ చెప్పగానే వెంటనే ఎంత పని ఉన్నా కూడా నాకు వెంటనే రిప్లై చేసే నా ప్రియమైన శిష్యులు అన్నమాట. సో కొత్తగా చూసేవాళ్ళు మీరు ఇట్లా డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారా మీ నేమ్ కూడా? మరి ఆలస్యం ఎందుకు, ఈరోజు ఎపిసోడ్ అంతా చూడండి. లాస్ట్లో నేను ఈరోజు ఎపిసోడ్లో ఏం చెప్పానో దాని మీద హోంవర్క్ ఇస్తాను అండ్ ఒక చిన్న క్విజ్ కండక్ట్ చేస్తాను. ఓకేనా? సో ఆ క్విజ్ ఆన్సర్స్ నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇక్కడ ఇచ్చిన హోంవర్క్, నేను ఈరోజు చెప్పే క్లాస్లో ఇచ్చిన హోంవర్క్ నో ప్రాబ్లం, మీరు యూట్యూబ్ కమెంట్గా పెట్టినా కూడా పర్వాలేదు. కానీ ఫస్ట్ 5 అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో షౌట్ అవుట్ మీరే. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మీ లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ సిరీస్ అండి, బిగినర్స్ కోసం పార్ట్ 1. నేను మీ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. సో ఈరోజు మన క్లాస్కి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్లో వర్బ్స్ పార్ట్ 2 నేర్చుకుంటాం కదా. సో లాస్ట్ క్లాస్లో కొన్ని రకాలు చెప్పాను, ఈ క్లాస్లో చాలా కొంచెమే ఉంది ఫ్రెండ్స్. ఇంకా 2 వెరైటీస్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ అండ్ కేటగిరీస్ మనం చూసిన తర్వాత హోంవర్క్ వెళ్ళిపోదాం. ఓకే, సో వర్బ్స్లో ఈరోజు మనం ఫస్ట్ నేర్చుకోబోయేది రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. అంతకంటే ముందు కొత్తగా చూసే వాళ్ళకి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, మిగతా అన్నీ మీరు చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో అంతా. సో అలా డెప్త్గా గ్రామర్ చదివి చాలా బుక్స్ అన్నీ చదివి తర్వాత చాలా ఛానల్స్ చూసి ఇంగ్లీష్ కార్టూన్ మూవీస్ చూసి ఇవన్నీ చూసినా కూడా ఇంగ్లీష్ రావట్లేదు, మాకు ప్రాక్టీస్లో పెడితే మాట్లాడుతున్నప్పుడు తడబడుతున్నాము అని అనుకునే వాళ్ళ కోసమే చాలా డిఫరెంట్గా ఉంటుందండి నా సిరీస్. మీరు దయచేసి ఫస్ట్ నుంచి ఫాలో అవుతే మీకు చాలా ఈజీగా మనకి ఇంగ్లీష్ మాట్లాడటానికి కావాల్సిన గ్రామర్ కానీ ఇంగ్లీష్ మాట్లాడటానికి కావాల్సిన అత్యవసరం మీరు తెలుసుకోవాల్సినవి మాత్రమే నేర్పిస్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ నుంచి ఈ సిరీస్ ఫాలో అవ్వండి అండ్ మీ అందరూ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారని నేను మాటిస్తున్నాను. ఓకే, సో ఈరోజు క్లాస్కి వెళ్ళిపోదాం. సో రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫస్ట్ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం రండి. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో రెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ నేమ్లోనే ఉంది, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. ఏవి రెండు సేమో? సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటో, పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటో నా ఈ సిరీస్లో 3rd వీడియోలో మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, సో సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్ రెండు ఒకటే లాగానే ఉంటుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి.
సో రెగ్యులర్ వర్బ్స్ క్రియేట్ అ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్ ఓన్లీ. రెగ్యులర్ వర్బ్స్ అంటేనే మీకు పాస్ట్ సింపుల్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే బై యాడింగ్ ఈడి టు ద బేస్ ఫామ్. బేస్ ఫామ్ అంటే ఒరిజినల్ వర్బ్ ఏంటో అది బేస్ ఫామ్, దానికి మనం ఏదైనా యాడ్ చేస్తే అది మారిపోతుంది అనమాట. సో ఈడి విచ్ ఆర్ సేమ్ ఫర్ ద బోత్. బోత్ అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ కి పాస్ట్ పార్టిసిపల్ కి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. బేస్ ఫామ్ అంటే అరైవ్, అది ఒక వర్బ్. అరైవ్ వస్తున్నారు, ఓకేనా? ఆ వర్బ్ ఉంది. సో ఇది సింపుల్ పాస్ట్ లో ఎలా ఉంటుంది? జస్ట్ మనము ఈడి యాడ్ చేస్తాం, అరైవ్డ్. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ లో కూడా అరైవ్డ్. నెక్స్ట్ కాల్, కాల్ ఉంది ఫ్రెండ్స్, కాల్డ్, CALLED, కాల్డ్. కాల్డ్ రెండిట్లో సేమ్ ఉంది చూసారా? నెక్స్ట్ వెయిట్, వెయిటెడ్, వెయిటెడ్. సో సేమ్. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ చూడండి. ఈ రెగ్యులర్ వర్బ్స్ అనేది ఫస్ట్ ఏం చెప్పాము? సింపుల్ పాస్ట్ లోను పాస్ట్ పార్టిసిపల్ లోను సేమ్ గానే ఉంటుంది అన్నాం. సెకండ్ ఏంటి? వర్బ్స్ ఎండ్ ఇన్ అ కాన్సోనెంట్. మీ కాన్సోనెంట్స్ అంటే చెప్పాను కదా నేను నా సిరీస్ బిగినింగ్ లో స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేసిన దాంట్లో వోవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి అన్నాను. సో వర్బ్స్ ఎండ్స్ ఇన్ అ కాన్సోనెంట్ వై. వర్బ్ ఏ వర్బ్ అయితే వైతో ఎండ్ అవుతుందో ఆ వర్బ్ కి మనము ఐఈడి యాడ్ చేస్తాము. ఐఈడి యాడ్, వై తీసేసి ఐఈడి యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, బేస్ లో మ్యారీ, ఎండింగ్ వైలో ఎండ్ అవుతుందా? తర్వాత చూడండి స్టడీ, ఎండింగ్ వైతో ఎండ్ అవుతుందా? తర్వాత చూడండి క్యారీ, వైతో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనము వై తీసేసి సింపుల్ పాస్ట్ లోను పాస్ట్ పార్టిసిపల్ లోను మ్యారీడ్, మ్యారీడ్, ఐఈడి యాడ్ చేసాం. స్టడీడ్, స్టడీడ్, క్యారీడ్, క్యారీడ్. అంతే. ఇవన్నీ మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి? వర్బ్స్ ఎండింగ్ విత్ ఈ. ఈతో ఎండ్ అయ్యే వర్బ్స్ కి మనం ఈ తీసేసి వి విల్ యాడ్ డి. ఈ ఉంచేసి ఈ పక్కన డి యాడ్ చేస్తాం. చూడండి హేట్, దాని బేస్ ఫామ్ ఏంటి? దాని ప్యూర్ ఫామ్, రా ఫామ్ హేట్. సింపుల్ పాస్ట్ లో హేటెడ్ అంటాం, పాస్ట్ పార్టిసిపల్ లో హేటెడ్, సేమ్ అదే. లైక్, ఈతో ఎండ్ అయిందా? పక్కన మనము డి ఒక్కటే యాడ్ చేస్తున్నాం, డి. పాస్ట్ పార్టిసిపల్ డి. చూసారా? సో ఈ మూడు రకాలు అంతే. మనకి రెగ్యులర్ వర్బ్స్ లో ఈ మూడు రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఈ ఇక్కడ ఈ బేస్ ఫామ్ లో ఈడి ఒకదానికి యాడ్ చేస్తాము, ఇక్కడ వై తీసేసి ఐఈడి యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈతో ఎండ్ అయిందనంటే డి యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెగ్యులర్ వర్బ్స్. ఎస్టర్డే, ఎస్టర్డే అంటేనే సింపుల్ పాస్ట్, పాస్ట్ టెన్స్. ఎస్టర్డే జాక్ స్టడీడ్ ఆల్ డే. ఎస్టర్డే జాక్ స్టడీడ్ ఆల్ డే. స్టడీడ్ అంటేనే సింపుల్ పాస్ట్. స్టడీ, వై తీసేసి ఐఈడి పెట్టాం మనం అక్కడ. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? ఓకే. రాహుల్ హ్యాస్ అక్సెప్టెడ్ ద ఆఫర్. యాక్సెప్ట్, అది పాస్ట్ పార్టిసిపల్ అయినప్పుడు ఏమైపోయింది? ఈడి, యాక్సెప్టెడ్, ఈడి అయింది. కానీ పార్టిసిపల్ కాబట్టి హ్యాస్ యాడ్ చేసాము. సో రాహుల్ హ్యాస్ అక్సెప్టెడ్ ద జాబ్ ఆఫర్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. హ్యావ్ యూ ఫినిష్డ్ యెట్. నీకు ఇది పూర్తి అయిపోయిందా అని అడుగుతున్నాం. సో ఫినిష్డ్ యెట్, పాస్ట్ పార్టిసిపల్ అగైన్. ఫినిష్, ఈడి యాడ్ చేసాము, ఫినిష్డ్ అయిపోయింది. నెక్స్ట్ వీ రియలీ లైక్డ్ ద ఫిలిం. వీ లైక్ ద ఫిలిం, ఈ వచ్చింది కదా, ఈ వస్తే ఈతో ఎండ్ అయితే ఏమన్నాను? డి యాడ్ చేయాలన్నాను కదా. సో వీ రియలీ లైక్డ్ ద ఫిలిం. పాస్ట్ వచ్చినప్పుడు, పాస్ట్ సింపుల్ వచ్చినప్పుడు మనం జస్ట్ డి యాడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనము రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. చూడండి ఎంత సింపుల్ గా నేర్చేసుకున్నారో, చాలా ఈజీగా ఉంది కదా. సో ఈ రెగ్యులర్ వర్బ్స్ కి కంప్లీట్ కాంట్రాస్టింగ్ ఎవరండి? ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, నెక్స్ట్ దాని గురించి ఇలాగే చాలా ఈజీగా ఉంటుంది, నేర్చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్.
మనం రెగ్యులర్ వర్బ్స్ చూసాం కదా, అలాగే ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇది కూడా చాలా ఈజీ అండి. చూడండి, ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అయితే అన్నీ సేమ్గా ఉంటుంది అని చెప్పాం కదా మనము. ఆల్మోస్ట్ సింపుల్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపుల్ సేమ్గా ఉంటుంది అన్నాం. కానీ ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అయితే సేమ్గా కొన్ని వాటికి అన్ని 3 కామన్గా ఉండడం చాలా రేర్ అండి. సో ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని 4 గ్రూప్స్గా విడదీస్తున్నాము. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఏం లేదు, చాలా సింపుల్గా నేర్పిస్తాను, వినండి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఆర్ ఆల్మోస్ట్ నాట్ ది సేమ్. బేస్ ఫామ్ నుంచి ఐదర్ సింపుల్ పాస్ట్ కానీ లేకపోతే పాస్ట్ పార్టిసిపల్ కానీ లేకపోతే రెండు తేడాగా ఉంటుంది బేస్ ఫామ్ కంటే, అది వాళ్ళు చెప్పేది. అందుకని దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం ఫ్రెండ్స్ మనం. ఓకే, వీ కెన్ డివైడ్ దిస్ ఇంటూ 4 గ్రూప్స్ ఆర్ 4 టైప్స్. గ్రూప్ 1 ఏంటంటే మన బేసు సింపుల్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ 3 సేమ్గానే ఉంటుంది. బేస్, పాస్ట్ సింపుల్, పాస్ట్ పార్టిసిపల్ ఈక్వల్ టు ద సేమ్. చూడండి ఎగ్జాంపుల్, కాస్ట్. సింపుల్ పాస్ట్లోను కాస్ట్, కాస్టెడ్ రాదు అనకూడదు. పాస్ట్ పార్టిసిపల్ ఫ్రెండ్స్, అది కూడా కాస్టే ఫ్రెండ్స్. కట్, మన నార్మల్గా ఈ స్కూల్ పిల్లలు, మా స్కూల్ పిల్లలు చాలా అంటుంటారండి, కట్టెడ్, ఐ కట్టెడ్ మై హ్యాండ్, ఐ కట్టెడ్ మై ఫింగర్ అంటారు. అది తప్పు, మనమే మన పిల్లలకి చెప్పాలి. సో కట్కి సింపుల్ పాస్ట్ కట్టే ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఇర్రెగ్యులర్ వర్బ్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్ కూడా కటెన్ రాదు, కట్టే. నెక్స్ట్ హర్ట్, హర్టెడ్ రాదు, హర్ట్, హర్ట్స్ రావచ్చు కానీ ప్రెసెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు హర్టే. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ కూడా హర్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ పుట్, పుట్టెడ్, కట్టెడ్ లాగా పుట్టెడ్ రాదు, దయచేసి మీరు ఆ మిస్టేక్ చేయొద్దు మిత్రమా. పుట్టే, పార్టిసిపల్లో కూడా పుట్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ లెట్, లెట్, లెట్. సో ఇది ఒక గ్రూప్. 3 ఈ కొన్ని వర్డ్స్ మాత్రమే సింపుల్ పాస్ట్లోనూ పాస్ట్ పార్టిసిపల్లోనూ బేస్ ఫామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఇది గ్రూప్ 1. గ్రూప్ 2 చూద్దాం. చూడండి, గ్రూప్ 2 పాస్ట్ సింపుల్ను బేస్ ఫామ్ ఒకలాగా ఉంటుంది, కానీ పాస్ట్ సింపుల్ను పాస్ట్ పార్టిసిపుల్ ఒకలాగా ఉంటుంది అనమాట. ఈ రెండు సేమ్గా ఉంటుంది. సో చూడండి, బ్రింగ్ అది బేస్ ఫామ్. మనకి పాస్ట్ సింపుల్ ఏమైపోతుంది, బ్రాట్ అయిపోతుంది. ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ కూడా బ్రాటే. ఇక్కడ బై, ఇక్కడ బాట్. ఫ్రెండ్స్ వినండి, బ్రాట్ వేరు, బాట్ వేరు. BROUGHT అంటే తీసుకురావడం, BOUGHT అంటే కొనుక్కోవడం ఫ్రెండ్స్. రెండిటికి తేడా ఉంది. ఏంటి తేడా ఇంగ్లీష్లో? ఒకటి ఆర్, బ్రాట్కి ఆర్ ఉంది, బాట్కి ఆర్ లేదు. ఓకే, సో బాట్ కూడా బాట్గానే ఉంది పాస్ట్ పార్టిసిపల్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్ క్యాచ్. క్యాచ్ ఏమవుతుంది, అది బేస్ ఫామ్. అది సింపుల్ పాస్ట్కి వచ్చేసరికి కాట్ అయిపోతుంది. అదే పాస్ట్ పార్టిసిపల్ కూడా కాటే. నెక్స్ట్ ఫీల్, బేస్ ఫామ్. సింపుల్ పాస్ట్ వచ్చేసరికి ఫెల్ట్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఎస్టర్డే బికాస్ యూ స్కోల్డెడ్ మీ వెరీ బ్యాడ్లీ కదా. సో పాస్ట్ సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు ఫెల్ట్, పార్టిసిపల్ కూడా ఫెల్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైండ్. సింపుల్ పాస్ట్ వచ్చేసరికి ఫౌండ్, పార్టిసిపల్ కూడా ఫౌండే. హ్యావ్ ఫౌండో, హ్యాస్ ఫౌండో ఏదో ఒకటి ముందు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కానీ వర్బ్ అయితే ఫౌండ్ అంతే. ఆ వర్బ్ ఇర్రెగ్యులర్ వర్బ్ కాబట్టి అది ఫౌండ్ అంతే. ఓకే ఫ్రెండ్స్, గెట్ పాస్ట్ టెన్స్ వచ్చేసరికి గాట్ అయిపోతుంది. మనకి ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ కూడా గాటే, గాటెన్, గాటెడ్ అనకూడదు, రాంగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ గ్రూప్. సెకండ్ గ్రూప్లో సింపుల్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ సేమ్గా ఉంటుంది, బేస్ ఫామ్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఏంటంటే, థర్డ్ గ్రూప్లో బేసును పాస్ట్ పార్టిసిపల్ ఒకలాగా ఉంటుంది, సింపుల్ పాస్ట్ మాత్రం తేడాగా వచ్చేస్తుంది, మారిపోతుంది. అవి ఏంటి? కమ్. కమ్ పాస్ట్ టెన్స్ ఏంటండి మనకి తెలుసు కదా, కేమ్. కానీ పాస్ట్ పార్టిసిపల్ వచ్చేసరికి కమ్మే. హ్యాస్ కమ్, హ్యాడ్ కమ్, హ్యావ్ కమ్ అలా వస్తుందేమో కానీ మారదు. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, బికమ్.
బికమ్ ఏమైపోతుంది, సింపుల్ పాస్ట్ వచ్చేసరికి బికేమ్ అయిపోతుంది, కానీ పార్టిసిపల్ బికమ్మే. నెక్స్ట్ రన్, సింపుల్ పాస్ట్ వచ్చేసరికి ర్యాన్ అయిపోతుంది, కానీ పార్టిసిపల్ వచ్చేసరికి రన్నే. ఇది గ్రూప్ 3 ఫ్రెండ్స్. గ్రూప్ 4 చూడండి. ఫోర్త్ గ్రూప్ ఏంటంటే బేస్ కానీ సింపుల్ పాస్ట్ కానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ మూడు వేరే వేరేలాగా ఉంటుంది. మూడిటికి ఒకదానికొకటి అసలు సంబంధమే ఉండదు. సో మూడు వేరే వేరే. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. బి పాస్ట్ టెన్స్ వచ్చేసరికి ఏమైపోతుంది, సింగులర్ అయితే వాస్, ప్లూరల్ అయితే వేర్. అదే పార్టిసిపల్ వచ్చేసరికి బీ బీన్ అయిపోతుంది. నెక్స్ట్ బిగిన్, బిగిన్ ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ బిగాన్, కానీ పార్టిసిపల్ బిగన్, బిగన్ బిఈజియుఎన్ బిగన్. నెక్స్ట్ బ్రేక్, పాస్ట్ టెన్స్ వచ్చేసరికి బ్రోక్, పాస్ట్ పార్టిసిపల్ బ్రోకన్. ఈట్ పాస్ట్ టెన్స్ ఏట్, ఐ ఏట్ పన్నీర్ బటర్ మసాలా ఎస్టర్డే. ఏట్, ఐ ఈట్ అనకూడదు, ఈట్ అంటే ఇప్పుడు జరుగుతున్నది, బేస్ ఫామ్. నెక్స్ట్ పార్టిసిపల్ వచ్చేసరికి ఈటన్. గివ్, గేవ్ అయిపోతుంది, కానీ పార్టిసిపల్ వచ్చేసరికి గివెన్ అయిపోతుంది. సో ఇక్కడతో మనకి 4 గ్రూప్స్ అయిన ఇర్రెగ్యులర్ వర్బ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను పక్కకు జరుగుతాను, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, లాస్ట్ టైప్ మనకి ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. చాలా సింపుల్ అండి, అది నేర్చేసుకుంటే మనకి వర్బ్ అండ్ ఇట్స్ టైప్స్ అక్కడితో పూర్తయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా, మీకు ఏది కావాలో అది మాత్రమే నేర్పిస్తున్నాను. ఓకే, మీరు చాలా టైర్డ్ అయిపోయి మేడం ఏంటి మేడం ఈ వయసులో కూడా మేము నోట్బుక్స్ తీసుకొని రాసుకొని బోల్డ్ వర్బ్స్ టైప్స్, బోల్డ్ టెన్సెస్ టైప్స్ మేము నేర్చుకోలేం మేడం. మీ బాధ నాకు అర్థమైంది, నాకు వినపడింది, కాబట్టే నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా ఆడుతూ పాడుతూ నేర్పిస్తున్నాను. సో లాస్ట్ టైప్కి వెళ్ళిపోదాం రండి. నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ వర్బ్స్ ఫ్రెండ్స్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ట్రాన్సిట్స్ అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది, పక్కోడికి ఇస్తుంది. ఏమిస్తుంది, ఇట్ ఈస్ అ వర్బ్ which transfers its action. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, వర్బ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ ప్రెసెంట్ వర్బ్ అది ఏ యాక్షన్ చేస్తుందో ఆ యాక్షన్ పక్కనున్న వర్డ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ వర్డ్ని ఏమంటాం మనము, ఆబ్జెక్ట్ అంటాము. అంతే కదా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ క్లాస్లో ఈ సిరీస్లో డే 1లో మీకు చెప్పాను సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని. సో వర్బ్ పక్కనున్న ఆబ్జెక్ట్కి అది ఏ యాక్షన్ చేస్తుందో అది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అంటే పక్కన ఆబ్జెక్ట్ లేకపోతే ఆ వర్బ్కి మీనింగే లేదు, అది ట్రాన్సిటివ్ వర్బ్. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ప్లీజ్ బ్రింగ్, దయచేసి పట్టుకురా. ఏం పట్టుకురావాలి, అర్థం కావట్లా. ఏం పట్టుకురావాలని మన నెక్స్ట్ వెంటనే క్వశ్చన్ అడుగుతాం కదా. ఏం అడుగుతాం, ఏం తీసుకురావాలి బాబు నేను, అది. సో బ్రింగ్, ఏం తెస్తున్నారు, కాఫీ. ఇప్పుడు అర్థం వచ్చింది, అది ట్రాన్సిటివ్ వర్బ్ అంటే. ఆ బ్రింగ్ అనే యాక్షన్ని పక్కనున్న ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఏం బ్రింగ్, కాఫీ. సో వాట్ హీ హ్యాస్ టు బ్రింగ్, హీ హ్యాస్ టు బ్రింగ్ కాఫీ. The order passed to him as please bring coffee. Coffee లేకపోతే that particular phrase is meaningless. Okay, that is transitive verb. So ఏం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే వస్తుందంటే హిట్, హిట్ దేన్నో వెళ్ళి హిట్ చేయడం, దేన్నో వెళ్ళి గుద్దటం. దేని గుద్దారు, అది కూడా ఆబ్జెక్ట్ లేకుండా అసలు రాదు ఫ్రెండ్స్. తర్వాత గివ్, క్యారీ, క్లైంబ్, మేక్, టేక్, ఫాల్, ఇవన్నీ పక్కన ఆబ్జెక్ట్ లేకపోతే అసలు అర్థమే ఉండదు ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ద గర్ల్స్ క్యారీ అని అక్కడే వదిలేస్తున్నాను నేను. ద గర్ల్స్ క్యారీ, ఏం క్యారీ చేస్తున్నారు, ఆ పిల్లలు ఆడపిల్లలు క్యారీ అనేసి వదిలేస్తున్నాను. ఏం క్యారీ చేస్తున్నాము తెలియలేదు మనకి కదా, పక్కన ఆబ్జెక్ట్ లేకపోతే తెలియలేదు. ఏం క్యారీ చేస్తున్నారు, వాటర్ టు దేర్ విలేజ్.
సో ఈ క్యారీ అనే యాక్షన్ పక్కన ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా. సో క్యారీ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? నెక్స్ట్ జాన్ త్రూ. త్రూ ఏం విసిరేశాడు? బాల్. ఏం? త్రూ ద బాల్. నెక్స్ట్ ఐ కాట్. క్యాచ్కి క్యారీ. క్యారీ కాట్ అ కోల్డ్. ఓకే, పాస్ట్ టెన్స్. ఐ కాట్ అ కోల్డ్. నెక్స్ట్ హీ గేవ్ మీ. హీ గేవ్ అనేసి వదిలేస్తున్నాం. ఏమి ఇచ్చాడు? గివ్కి పాస్ట్ టెన్స్ గేవ్. ఏమి ఇచ్చాడు? అ డాల్. ఎవరికి ఇచ్చాడు? నాకు. సో మీ అ డాల్ అనేది ఆబ్జెక్ట్. ఆ గేవ్ అనే ట్రాన్సిటివ్ వర్బ్ దాని యాక్షన్ని పక్కనున్న ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్, ట్రాన్స్ఫర్ అంటాం కదా. ట్రాన్సిషన్ అంటే ఒకటి నుంచి ఇంకోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇక్కడ ఇంగ్లీష్ కదా ఇది, అందుకని యాక్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, వర్బ్స్ కాబట్టి. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఆబ్జెక్ట్ అవసరమే లేదు. ఆబ్జెక్ట్కి అసలు అవసరమే లేదు. జస్ట్ ఆ సగం సగం వర్డ్స్ ఇక్కడ మీనింగ్ లేకుండా ఉన్నది కదా. షీ క్యారీ. ఏం క్యారీ చేస్తుంది? తెలియలేదు. అందుకని అది పక్కన ఆబ్జెక్ట్ ఉంటేనే అది తెలుస్తుంది. అది ట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలకి పక్కన ఆబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు. అవి ఏంటేంటి చూడండి. ద సన్ షైన్స్. సూర్యుడు ఉదయిస్తున్నాడు. షైన్స్ బాగా బ్రైట్గా, ఇట్ ఇస్ షైనింగ్. ఓకే, షైన్స్. అవసరం లేదు, పక్కన ఆబ్జెక్ట్ ఉండాలని అవసరమే లేదు. సో షైన్స్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఏమేమి ఉంటాయి? లివ్. లివ్స్. దానికి కూడా షీ లివ్స్. అంతే, చాలు. ఎక్కడ ఉంటుంది? ఎవరితో ఉంటుంది? అసలు బతికుందా లేదా మనకు అంత అవసరం లేదు. షీ లివ్స్ చాలు. డై. డైకి కూడా అవసరం లేదు. లాఫ్, క్రై, రన్, స్లీప్, సిట్ ఇవన్నిటికీ పక్కన ఆబ్జెక్ట్ అవసరం లేదు. పక్కన ఆబ్జెక్ట్ని పక్కన ఉంచుకోదు, అలా సింగిల్గానే ఉంటుంది. చూడండి, దే జంప్డ్. పాస్ట్ టెన్స్లో దే జంప్డ్. చాలు, వాళ్ళు దూకారు. చాలు. ఎక్కడ దూకారు మనకెందుకండి, అవసరం లేదు. అది లేకపోయినా కూడా మీనింగ్ వస్తుంది కదా. అందుకని ఇది జంప్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. షీ స్లెప్ట్. ఆమె పడుకుంది. చాలు కదా మనకి. ఎక్కడ పడుకుంది, ఎంతసేపు పడుకుంది, ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. సో ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా ఆ వర్డ్స్కి మీనింగ్ ఉంది. సో ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ ద డాగ్ ర్యాన్. ఆ కుక్క పరిగెత్తుకి వెళ్ళిపోయిందంట. సో ర్యాన్ చాలు, ఇట్ గివ్స్ మీనింగ్. సో ర్యాన్ ఇస్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ద లైట్ వాస్ షైనింగ్. చాలు, షైన్స్, వాస్ షైనింగ్, కంటిన్యూస్. ఓకే, సో ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో చూసారా, వర్బ్స్ ఇక్కడితో అయిపోయింది. సో మనం మాట్లాడేటప్పుడు బేసిక్గా తెలుసుకోవాల్సిన వర్బ్ ఫార్మ్స్ అన్ని నేను మీకు నేర్పించేశాను. సో ఇక్కడతో వర్బ్స్ అండ్ ఇట్స్ టైప్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో కొంచెం కన్ఫ్యూజింగ్ అయిన మోడల్ వర్బ్స్ ఉన్నాయి. మోడల్ వర్బ్స్ క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్ ఎక్కడ రావాలి, షాల్ ఎక్కడ రావాలి, హ్యావ్ టు ఎక్కడ రావాలి, ఇవన్నీ నేర్చుకుందాం. కానీ నెక్స్ట్ క్లాస్ వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అది కూడా ఇలాగే ఆడుతూ పాడుతూ చాలా సరదాగా మనము ఈజీగా నేర్చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మన క్లాస్ అయిపోయింది అని అనుకోవట్లేదు కదా మీరు? హోంవర్క్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. పదండి హోంవర్క్ వెళ్ళిపోదాం. హోంవర్క్ 7 ఫస్ట్ సెంటెన్స్ వర్బ్స్ మీదనే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు చెప్పిన వాటి మీదనే ఇచ్చాను. వి డాష్ బ్రాకెట్లో బి ఉంది, హింట్ అన్నమాట. దాని బి ఫామ్ ఏ ఫామ్ వస్తుందో, 8 బి ఫామ్ వర్బ్స్ చెప్పాను కదా, వాటిలో ఏది వస్తుందో చూసి అక్కడ ఫిల్ చేయండి. వి వచ్చింది ఫ్రెండ్స్, నేనే మీకు హింట్ ఇచ్చేసా. వి డాష్ అ స్టూడెంట్. సెకండ్, షీ డాష్ పాస్ బ్రాకెట్లో ఉంది. పాస్ ఏమవుతుంది చూసి నాకు పంపించండి. హర్ ఎస్ఎస్సి ఎగ్జామ్. వీ హ్యాడ్ డాష్ బ్రాకెట్లో రీచ్ ద ఎయిర్పోర్ట్ బై 9 o'clock. ఆ రీచ్ అనేది మార్చి మీరు ఏం రావాలో చూసి నాకు పంపించండి. హీ డాష్ బ్రాకెట్లో డ్రా ఇట్ వెరీ వెల్. ఫిఫ్త్,
షీ బ్రాకెట్లో హ్యాస్ హర్ బ్రేక్ఫాస్ట్. ఏమొస్తుందో మార్చి నాకు పంపించండి. సో టకటక ఫోన్లు తీసేయండి, నాకు వెంటనే పంపించేసేయండి. నెక్స్ట్ క్లాస్లో మీరే షౌట్అవుట్లో ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మనకి ఈ క్లాస్ అయిపోయింది. కానీ మిమ్మల్ని అంత తొందరగా వదిలితే ఎట్లా, మనం ఆడుకోవాలి కదా. సో నెక్స్ట్ సెషన్ లాస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి, మనకి గేమ్ క్విజ్. రెండు వెళ్ళిపోదాం. లాస్ట్ ఇంట్రెస్టింగ్ సెషన్కి వచ్చేసాం మనం. గేమ్స్ ఆడుకుందాం మనం. కానీ మీరే నాకు అతి త్వరగా ఫాస్ట్గా నాకు పెట్టేసేయండి. రిప్లై చూద్దాం. ఫస్ట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ క్లాస్లో 5 అయిపోయింది కదా, ఈ క్లాస్లో 6th one ఏంటంటే ఆ వర్డ్ వికారం. మన కార్లలో కానీ బస్సులో కానీ ప్రయాణిస్తూ ఉంటే కొంతమందికి ఒకలాగా తల తిరిగేలాగా ఉంటుంది, లేకపోతే వామిట్ వచ్చేలాగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నెక్స్ట్ 7th మనకి అండర్ గ్రౌండ్ ఉంటుంది. కొంతమందికి బాగా డబ్బులు, ఫారినర్స్ మన గోస్ట్ స్టోరీస్, ఇంగ్లీష్ గోస్ట్ స్టోరీస్ చూసారంటే కింద అండర్ గ్రౌండ్ లాగా ఉంటుందండి, భూగర్భ గది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? 8th క్రిస్మస్ టైంలో ఇది చాలా ఫేమస్ అండి, ప్రార్థనా బృందం. ఏమంటారు ఇంగ్లీష్లో? 9th రహస్యం. చెప్పవాకండి, అది ఎప్పుడు రహస్యంగానే ఉండిపోతుంది. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? 10th నేను ప్రతి క్విజ్లోనూ ఒక వర్డ్ నేను తెలుగులో రాయను, ఎందుకంటే అది కొంచెం టఫ్గా ఉండాలి, మీరు కనిపెట్టాలి. సో ఇది ప్రెషర్ని మెషర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. ప్రెషర్ ఒత్తిడిని, సైన్స్లో ఒత్తిడిని మెషర్ చేసే కొలిచే ఒక ఇన్స్ట్రుమెంట్. నేను పక్కకి జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. కరెక్ట్గా ఎన్ని డాషెస్ ఉందో ఎక్కడుందో మీరు నోట్ చేసుకుంటేనే స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఫిల్ చేస్తారు. నేను పక్కకి జరుగుతాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఆలస్యం ఎందుకు, వెంటనే నేను హోంవర్క్ ఇచ్చాను కదా కొన్ని టెన్స్ మీద, అది నాకు యూట్యూబ్ కమెంట్స్లో పెట్టేయండి. తర్వాత క్విజ్, ఈ గేమ్ అనేది నాకు వాట్సాప్లో కమెంట్ చేయండి, అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నంబర్ కింద స్క్రోల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మోడల్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. క్యాన్ ఎక్కడ, కుడ్ ఎక్కడ, విల్ ఎక్కడ, వుడ్ ఎక్కడ అని భయపడకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము చాలా ఈజీ, మీ కన్ఫ్యూషన్ అంతా నేను పోగొట్టేస్తాను. సో అతి త్వరలో మనము మళ్ళీ మోడల్ వర్బ్స్లో మీట్ అవుదాను ఇంకో సరికొత్త గేమ్తో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత, ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. బాయ్. Thank you.